అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. చిన్న కూతురండి అది, అదిరా మేడం ఫోటోలు చేస్తుంది. తీద్దాం, అది బాగుందా? వెన్నీ అక్కదే ఏం చేస్తున్నావు? అదిరా వన్నీ అక్క ఫోటోలు చూస్తున్నావా? తీస్తున్నావా? చూడలేదా? అది బాగుందా? శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో అండి. సంక్రాంతికి సొంతూళ్ళకి అందరూ వస్తూ ఉంటారు కదండి. ఎందుకంటే మనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అవుతారు. అలాంటి వాళ్ళందరూ కూడా సొంతూరుకు చేరే రోజు అయితే సంక్రాంతి పండుగ రోజు. అలా సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు మన దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా మీట్ అవుదాం అనుకుంటాం కదా. అలాగా మా ఫ్రెండ్స్ అంతా కూడా మీట్ అయిన రోజు ఇది. దట్టు ఇంకోటి ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి కూడా మన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇంటర్ ఒక చోట, డిగ్రీ ఒక చోట, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా. అలాగా నేనైతే ఒకే రోజులో ఫస్ట్ ఇంటర్ నాతో పాటు మా సుహాసిని అండి. సుహాసిని నేనైతే ఇంటర్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఈవెన్ ఒక రోజు కనుక తను కాలేజ్కి రాకపోతే నా పక్కన ఎవరో లేనంత లోన్లీ ఫీలింగ్ అనమాట. అంతలా ఉండేది. మమ్మల్ని ఇద్దరిని అయితే ఫెవికాల్లా అతికిపోతారు ఇద్దరని చెప్పి అందరూ అనేవారు. మేమైతే ఇంటరు కేజీఆర్ కాలేజ్లో చదివామండి. ఇద్దరు అయితే చాలా క్లోజ్ అనమాట. తను రోజు మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళం. తను ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే మేము మీట్ అయ్యే సందర్భాలు మాత్రం కొంచెం తక్కువగానే ఉంటాయి అన్నమాట. చాలా రోజుల తర్వాత వచ్చింది. మా ఇంటి దగ్గర ఒక హాఫ్ డే అంతా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ అంతా నా దగ్గరే ఉందండి. వాళ్ళ ఇద్దరు పాపలు, పెద్ద పాప అయితే ఆరాధ్య, చిన్న పాప అదీరా వచ్చారు. సరదాగా ఫంక్షన్ ఫొటోస్, వీడియోస్ అన్నీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా మా మమ్మీకి చాలా క్లోజ్ అనమాట. అందుకని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి అమ్మ ఇంటి దగ్గర కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చాలా రోజులైంది నేను చూసని చెప్పి సరదాగా అయితే కాసేపు మాట్లాడుకున్నామండి. ఇలాగా ఫస్ట్ నా ఇంటర్ ఫ్రెండ్ అయిన సుహాసిని అయితే మా ఇంటికి వచ్చింది. ఇంటర్ నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే అలాగే ఉందండి. మధ్యలో ఫోన్స్ కానీ ఏదైనా నార్మల్గా అయితే కాంటాక్ట్లోనే ఉంటాం ఎప్పుడు కూడా. మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మకు కూడా బాగా క్లోజ్ కాబట్టి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉండగానే మేము మాట్లాడుతుండగానే కానీ ఈ లోపు ఏంటంటే విజయవాడ నుంచి మా చిన్నాన్నగారు, మా చెల్లి వాళ్ళ పిల్లలు, తమ్ముడు వాళ్ళ పిల్లలు వచ్చారు. మా చిన్నాన్నగారికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుసు అనమాట. అలాగే ఆ సుహాసిని వాళ్ళని కూడా పలకరించిన తర్వాత ఇదిగోండి మా బుడ్డి అదీరా ఒక మ్యాజిక్ చేస్తుంది చూడండి. మ్యాజిక్ అయ్యి భలే వచ్చేసింది. తర్వాత నా డిగ్రీ క్లాస్మేట్ వసంత, నాతో పాటు హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన మల్లీశ్వరి. మళ్ళీ అయితే వైజాగ్లో ఉంటుందండి, వసంత భీమవరంలోనే. వసంత నేను ఎప్పుడు మీట్ అవుతూనే ఉంటాం. మళ్ళీ అయితే నాకు తెలిసి నేను 2008లో అనుకుంటా మీట్ అయ్యాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత మధ్యలో ఇంకోసారి మీట్ అయ్యాం. తర్వాత నుంచి అయితే అసలు మీట్ అవ్వలేదు. ఈ మధ్య వేరే ఫ్రెండ్ ద్వారా మళ్ళీ తన ఫోన్ నెంబర్ అయితే నాకు దొరికిందనమాట. అందుకని చెప్పి ఇంకా ఫోన్ నెంబర్ దొరికిన వెంటనే ఫస్ట్ ఫోన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకునేసరికి పేరు తనే చెప్పేసింది. ఇంకా అప్పటి నుంచి కూడా బాగా కాంటాక్ట్లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాను మీట్ అవుదామంటే తన కోసం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాం సరదాగా ఫ్రెండ్స్ అందరూ. వసంతం తీసుకొని మళ్ళీ నేను ముగ్గురం అయితే భీమవరంలో పెట్టిన లండన్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా చెప్పాలంటే మల్లీశ్వరి నేను కూడా జనవరి ఆ టైంలో అయితే ఇంకా మాకు అప్పటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగలేదు. రోజు కోచింగ్ క్లాస్కి మా దీపిక మేడం అని ఒక మేడం ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. అలా వెళ్ళి వచ్చేటప్పుడు ఏంటంటే మా ఊళ్ళమ్మ తీర్థం జరుగుతూనే ఉండేది ఎప్పుడూను.
ఆ తీర్థం టైమే కాబట్టి వచ్చేటప్పుడు ప్రతిరోజు అలా మావుళ్ళం తీర్థంలోకి వెళ్ళి అలా చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళమాట. రోజు ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం. దట్టు ఇంకోటి ఏంటంటే అండి, పానీపూరి అనేది మన భీమవరంలో అప్పటి వరకు పెద్దగా ఏమి ఉండేది కాదు. ఫస్ట్ టైం పానీపూరి అయితే నేను మా మల్లితోనే తిన్నాను అనమాట. అందుకని నా ఫస్ట్ పానీపూరి పార్ట్నర్ అయితే మా మల్లి. ఇంకా ఎగ్జిబిషన్ సంగతికి వచ్చేస్తాయండి. ఈసారి అయితే లండన్ బీచ్ థీమ్ పెట్టారనమాట. లోపలికి వెళ్ళగానే ఒక డిఫరెంట్గా బంగ్లాస్లోకి వాటిలోకి వెళ్తున్న ఫీల్ అయితే మనకు వస్తుంది. ఫోటో సెక్షన్కి అయితే ఈసారి ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుందనమాట. ఆ వాల్ పేపర్స్, వెనకాల బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ వెళ్ళగానే అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళేసరికి డార్క్ థీమ్ అనమాట. మొత్తం బ్లూ కలర్, వైట్ అలా అలా లైటింగ్స్తో పెట్టి డార్క్ థీమ్లో అయితే పెట్టారు. ఇదైతే చూడడానికి బాగుంది కానీ ఫొటోస్ అంతగా అయితే రావట్లేదు. కానీ ఈ థీమ్ కూడా బాగానే అరేంజ్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు ఒక మనం ఫారెన్స్లో లండన్ స్ట్రీట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అట్మాస్ఫియర్తో అయితే క్రియేట్ చేశారు. అది అయితే చాలా చాలా బాగుంది. అక్కడ కూర్చోవడానికి టేబుల్స్ లాగా కెఫేస్, క్యాంటీన్స్, ఆ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారండి. ఇది కూడా చాలా చాలా బాగుంది. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే ఎగ్జిబిషన్లో ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉందన్నమాట. మేము ఇక్కడ సరదాగా చాలా పిక్స్ దిగామండి. భీమవరంలో ప్రజెంట్ ఇంకా ఎగ్జిబిషన్ ఉంది. ఫొటోస్ని కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి, చాలా నీట్గా వస్తుంది. దట్టు ఇంకోటి ఏంటంటే, ఈవినింగ్ 6 ఆ టైంకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ మనమే ఉంటే మొత్తం నీట్గా అన్ని ప్లేసెస్లో ఫొటోస్ తీసుకోవచ్చు. కొంచెం క్రౌడ్ ఎక్కువయ్యేసరికి అక్కడ ఇంకా జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి ఫొటోస్ సెక్షన్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంటికి చెప్పడం మర్చిపోయానండి, ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు అయితే 100 రూపీస్. లోపల షాప్ ఇంకెప్పుడూ నార్మలే కదా షాపింగ్ అంతా కూడా. మనకు కావాల్సిన డిఫరెంట్ బ్యాంగిల్స్, క్లిప్స్, మోడల్స్, పిల్లలకి దండలు లాంటివి డిఫరెంట్గా అన్నీ ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఐటెం వచ్చిందనుకోండి. ఇప్పుడు మనకి చాలా ఉత్సవాలు జరుగుతాయి ఎగ్జిబిషన్లోని, మావుళ్ళం తీర్థంలోని, నందమూరి గారు ఉత్సవాల్లోని, శివరాత్రికి, ఇలా ప్రతి చోట తీర్థాల్లో ఒకే ఐటెం అయితే పెడతారు. అలాగే ఇక్కడ షాపింగ్ అంతా ఉందన్నమాట. ఏమన్నా కావాలితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫన్ గేమ్స్ ఉంటాయి కదండి, గన్ షాట్స్ అని చెప్పి, రింగ్స్ వేయడం అని, అలా డిఫరెంట్గా ఎవరికి నచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడుకోవడానికి అయితే ఫన్గా బాగానే ఉంది. తర్వాత ఇంకా రైడ్స్ విషయానికి వస్తే, జెయింట్ వీల్ అయితే మరీ పెద్ద సైజ్ ఏం కాదండి. యాక్చువల్గా అయితే మనకి నందమూరి గారులోని నెక్స్ట్ అత్తిలి షష్ఠిలోని జెయింట్ వీల్స్ అయితే చాలా పెద్దగానే ఉన్నాయి. దీంతో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్నదే అనమాట. కాకపోతే ఎక్కడ చూసినా సరే అండి, జెయింట్ వీల్ అయితే మంచి కలర్ఫుల్ లైట్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. లైటింగ్ అయితే సూపర్ ఉంది. దట్టు ఇంకోటి ఏంటంటే, కొలంబస్ కూడా స్టార్ లైటింగ్ తోటి చాలా అందంగా అయితే ఉంది. నాకైతే ఎగ్జిబిషన్లో ఈ లైటింగ్ మొత్తం అంతా కూడా చాలా భలే రౌండ్ అప్లో చూస్తే చాలా చాలా అందంగా కనిపించింది. చూడండి అసలు జెయింట్ వీల్ ఎంత అందంగా ఉందో కలర్ఫుల్గా. చుట్టూ కూడా ఇంకా కొలంబస్ అన్నీ కూడా చూస్తే అవి చాలా చాలా అంటే రౌండ్ అప్ అలా చూసేసరికి మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. సరదాగా నేను మళ్ళీ వసంత ఎగ్జిబిషన్ అంతా చూసేసామండి. ఇంకో విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ సుధాకర్ అండ్ సత్యనారాయణ. సుధాకర్ అయితే హైదరాబాద్లో ఉంటాడు, సత్యనారాయణ అయితే చెన్నైలో ఉంటాడు. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ 6 కల్లా మొత్తం అందరూ ఎగ్జిబిషన్కి రావాలని. మేము ముగ్గురం అయితే ముందు వచ్చేసాము. కాకపోతే వాళ్ళకు ఒక 1 అవర్ పడుతుంది అన్నారు. మేమేమన్నామంటే ఎగ్జిబిషన్కి మేము వెళ్తాము, ఈ లోపల మీరైతే రండి అని చెప్పేసాము. వాళ్ళు వచ్చే టైంకి మేము ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేసి చూసేసి వచ్చేయడం అయితే జరిగిపోయిందనమాట. అందుకని కాల్ చేసి ఎగ్జిబిషన్ దగ్గర రావద్దు, మేమే మావుళ్ళం తీర్థంలోకి వస్తున్నాం, అక్కడ మీరు రెడీగా ఉండండి అని చెప్పేసామన్నమాట. ఈ లోపల మేమైతే ఎగ్జిబిషన్ అంతా ఒకసారి కవర్ చేసాము. ఇదిగోండి ఈ లైట్స్తో బెలూన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మావుళ్ళం తీర్థంలోకి వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి మా మావుళ్ళం ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ జరుగుతుందంటే, ఇది 61వ సంవత్సరం. అంటే 60 ఏళ్ళుగా విజయవంతంగా భీమవరంలో మావుళ్ళమ్మ ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారండి. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మావుళ్ళమ్మ ఉత్సవాల్లో డిఫరెంట్గా కొత్త బొమ్మలు ఏమొస్తాయని వెయిట్ చేసే రోజులన్నీ గుర్తొస్తాయండి మా మావుళ్ళమ్మ ఉత్సవాలు అంటే. ఇదివరకు ఫస్ట్లో ఒక 20 days 15 days చేసేవారు. తర్వాత ఇంకా జనం ఎక్కువగానే వస్తున్నారు, అన్నీ కూడా బాగుంటున్నాయి అని చెప్పి 1 month చేశారు. ఇదిగోండి తినే సుధాకర్, ఆ పక్కనే సత్యనారాయణ. మేము డిగ్రీలో అందరం కూడా అండి చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట. మేమందరం సతీష్ గారు ట్యూషన్లో ఉండేవాళ్ళం. అప్పటి బ్యాచ్ అంతా కూడా ఇప్పటివరకు కూడా చాలా క్లోజ్గా బాగుంటామండి. అసలు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే అనమాట, అమ్మాయిలు అబ్బాయిలు అని కాదు, ఎవరన్నా సరే చాలా బాగా ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. ఇంకా మా మావుళ్ళమ్మ ఉత్సవాలు చూసారా, అసలు ఎటువైపు చూసినా కళ్ళు ఇలా జిగేలు లైటింగ్లు సెట్టింగ్లు తెగేసేస్తారు. అసలు అమ్మవారి గుడి మధ్యలో ఉంటుందండి. 3 వైపుల వీధులు కూడా చాలా చాలా బాగుంటాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే మొదలవుతాయి. ఇప్పుడైతే పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారు, ఒకసారి చూసేయండి.
సినీ ప్రముఖులకి ఎవరికో ఒకరికి ఖచ్చితంగా సన్మానం అయితే చేస్తూ ఉంటారు. సినీ ప్రముఖులు కూడా ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు సన్మానం చేస్తారా అన్న ఆతృతగానే చూస్తారండి. మా మావళ్ళమ్మ దగ్గర అలా సత్కారం పొందాలని చాలామంది కళాకారులు అయితే కోరుకుని ఉంటారు. మ్యూజికల్ ఆర్కెస్ట్రా అని, మ్యాజిక్ షోస్ అని, నాటకాలని, క్లాసికల్ డ్యాన్స్ అని, ఫోక్ డ్యాన్స్ అని ఇలా డిఫరెంట్గా ఎప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూనే ఉంటాయండి. ఇంకా లైటింగ్ అయితే అండి చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే కదిలే బొమ్మలు థీమ్స్ ఉంటాయి కదండి, క్షీరసాగర మదనం అని. అలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే సంక్రాంతి థీమ్ అనమాట. చిన్నప్పుడు కూడా బొమ్మలు ఇలా భలే కదులుతున్నాయని చూస్తూ ఉండేవాళ్ళం. మావుళ్ళమ్మ తీర్థంలోకి వచ్చామంటే మా వసంత అంటది ఖచ్చితంగా పచ్చిమిరపకాయ బజ్జీలు జిలేబీ అయితే తీసుకోవాల్సిందే అనమాట. కానీ అక్కడ కూడా షాప్ దగ్గర ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందండి. ఏదో యుద్ధం గెలిచినట్టుగా మా సుధాకర్ వెళ్ళి పచ్చిమిరపకాయ బజ్జీలు జిలేబీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ వేడి బజ్జీలు ఊదుకుని తింటూ ఉంటే ఆ ఫీల్ ఎప్పటికీ మర్చిపోలే అనమాట. మా ఊళ్ళో ఉత్సవాల్లో బాగా నెగిటివ్ ఫీలింగ్. అసలు ఆ పచ్చిమిరపకాయ బజ్జీ తినేది అనేది ఏంటంటే ఏదో ఆ ఫీల్ అనేది సొంత ఊరు, మా ఊళ్ళో ఉత్సవాల్లో మనం ఇలా తిరగాలి అన్న ఫీల్ అనమాట. ఇంకా చెప్పాలంటే అండి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. మా సుధాకర్ అయితే వాళ్ళ ఇల్లు కూడా మావళ్ళమ్మ గుడి దగ్గరలోనండి. తను ఎప్పుడు కూడా మావళ్ళమ్మ వచ్చి 4 రోజులు తిరుగుతూనే ఉండేవాడంట. ఇప్పుడైతే ఇంకా ఆఫీసు మొత్తం బిజీ కాబట్టి సంక్రాంతికి వచ్చినప్పుడు ఇలా ఒకసారి మావళ్ళమ్మ తీర్థం అయితే చూసి వెళ్తున్నాను అనమాట. చాట్ కూడా కొనుక్కున్నామండో ఈ మొత్తం అందరం. చాట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయ బజ్జీలు జిలేబీ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే పానీపూరి సెక్షన్కి వెళ్ళాం అనమాట. ఇప్పుడు పానీపూరి బెంగాలీ పానీపూరి బాగుంటుందని మొన్న మా గాయత్రి చెప్పింది. అప్పుడు తిన్నాము. ఆ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు తర్వాత నేను చెప్పాను అనమాట ఇక్కడ బాగుంటుందంటే. మొత్తం అందరూ ఒకసారి టేస్ట్ చేసాం. తర్వాత ఇక్కడ డిబ్బీలు అవి చూస్తే మా వసంత కొనుక్కుంటానంటే సుధాకర్ ఉండు నేను నీకు కొనిపెడతానని చెప్పి డిబ్బీ అయితే కొని మా వసంతకి గిఫ్ట్గా ఇచ్చాడనమాట. వెనకాల చాక్ పీస్లు ఉన్నాయంటే చూడు సరిపోయారు. ఇలా ఆఫ్టర్నూన్ మా సుహాస్ని ఇంటర్ ఫ్రెండ్, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి హిందీ బ్యాచ్మేట్ అయిన మళ్ళీ డిగ్రీ క్లాస్మేట్స్ అయిన సుధాకర్, వసంత, సత్యనారాయణ మీట్ అయిన తర్వాత ఇంకా 7th క్లాస్ బ్యాచ్మేట్స్ కూడా ఫోన్ చేశారండి. ఈరోజు వెళ్ళిపోతున్నాం మీట్ అవుదావా అని చెప్పి. మా వీరస్వామి, అనుష వాళ్ళైతే వైజాగ్లో ఉంటారు. నైట్ మచిలీపట్నం 12కి అయితే ట్రైన్ ఉంటుంది కదా, దానికైతే వెళ్దాము అంటున్నారు. అందుకే చెప్పి నేనేమనుకున్నానంటే ఇంచుమించుగా ఇక్కడ మావళ్ళమ్మ తీర్థం ఇవన్నీ చూసినసరికి 8:30-9 అవుతుంది కదా, 9 తర్వాత అయితే వాళ్ళు మీట్ అవుదామని నేను మా వారు కలిసి వాళ్ళు అశ్విని వాళ్ళ ఇంటికి వస్తానన్నారండి. అశ్విని వాళ్ళ ఇల్లు జంక్షన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. ట్రైన్ అయితే అక్కడ ఎక్కేస్తానని మేము వెళ్ళేసరికి మా అశ్విని అయితే అందరికీ మొత్తం తినడానికి మొత్తం ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసి తెప్పించేసి ఉంచేసింది అనమాట. చపాతీ, పరోటా, ఫ్రైడ్ రైస్, వాటిలోకి కర్రీస్, నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ, ఇలా మొత్తం డిఫరెంట్గా ఎవరికి ఏం కావాలో వాళ్ళు తింటారని తెప్పించారు. మా అనుష, నెక్స్ట్ వచ్చి టెండులు, జిషిత, మా వీరస్వామి వాళ్ళ వైఫ్ అనుష అనమాట అండి, వాళ్ళిద్దరు పిల్లలు. టెండులు చిన్నప్పుడు మా ఫ్యామిలీస్ అందరూ కలిసి వైజాగ్ వెళ్ళి అక్కడ అవన్నీ కూడా చూసుకుని వచ్చామండి. తినైతే మా వీరస్వామి వాళ్ళ తమ్ముడు శంకరం, మాకు కూడా తమ్ముడు లాంటి వాడు అనమాట. ఇదిగోండి మా సింహాద్రి గారు, నెక్స్ట్ మా ప్రసాదు, వీరస్వామి వాళ్ళ నాన్నగారు, అమ్మగారు కూడా వచ్చారు ఆ రోజు. అశ్విని అయితే అందరి కోసం బెల్లం వేసి పాయసం అయితే చేసిందనమాట. అందరికీ తలోబోలు ఇచ్చింది. ఇక్కడ రూమ్లో పిల్లలు ఆడేసుకుంటున్నారండి. వాళ్ళు డిఫరెంట్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. 2 గేమ్స్ చాలా బాగా ఆడారు. కళ్ళెవరు కొట్టకుండా కొల్లు కదా, ఫేస్ ఎక్స్ప్రెషన్ కదా. తల
9 बस 11 12 13 14 15 చూసారు కదండి, బొడ్డోళ్ళు ఇద్దరు కూడా మంచి భలే గేమ్ ఆడారు. నాకైతే ఆ గేమ్ తెలీదు. మిన్న అక్క మిన్న వరకు తెలుసు, కానీ ఆ తర్వాత ఉండే అయితే నాకు తెలీదు. అన్నా చెల్లెలు ఇద్దరు కూడా సరదాగా ఇంట్లో కూడా ఇలాగే ఆడుకుంటూ ఉంటారంట. ఈ లోపల అయితే రాంబాబు బావ గారు కూడా వచ్చారండి. మేమందరం కూడా సరదాగా అయితే కాసేపు ఇలా కౌరులు చెప్పేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి ట్రైన్కి టైం అయిపోతుంది కానీ వెళ్ళడానికి రెడీ అయిపోయారు. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నీ కూడా బాగా అయితే ఉంటాం అనమాట. అనూష అయితే అక్క బావ అంటూ మా అందరితో బాగుంటుంది. వీరస్వామి మాకు ఫ్రెండ్ అయినా కూడా అనూష కూడా అందరితో కలిసిపోతుంది. అలాగే అశ్విని వాళ్ళ హస్బెండ్ రాంబాబు గారు కానీ, మావారు సింహాద్రి గారు, ఈయన, నెక్స్ట్ ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా భలే కలిసిపోతాం. ఇదిగోండి మా జిషి అయితే సూట్ కేసు రెడీగా పట్టుకుందనమాట. ఇంకా బయలుదేరిపోవడానికి. స్టేషన్ ఇక్కడే కదా, మేము డ్రాప్ చేసేస్తామన్నారు. అందుకని ఫస్ట్ లగేజీతో ఒక్కొక్కరుగా అందరినీ డ్రాప్ చేస్తున్నారు. ఇదిగోండి మా జిషి పాప చూసారా, అందరికీ బై ఇలా హార్ట్ షేప్లో పెట్టి చెప్తుంది అనమాట. ఇలాగా సరదాగా రోజంతా కూడా చాలా ఆనందంగా అయితే గడిచిపోయిందండి. ఒకే రోజులో ఇంటర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, హిందీ బ్యాచ్మేట్స్, 7th క్లాస్మేట్స్ ఇలా అందరినీ ఒకే రోజు చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు కూడా మన ఎడ్యుకేషన్లో కానీ, జాబ్ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్తో ఉంటే ఆనందమే వేరు. ఈ రోజు చాలా అందమైన రోజుగా అయితే నేను చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.